భూమి నుంచి కొన్ని కిలోమీటర్ల పోయేంత వరకే మనిషి బరువు ఫీల్ అవుతాడు. ఏ వస్తువైనా సరే. ఆ తర్వాత అంతా ఒకటే కదా! అది గ్రావిటీ అంటారండి ఇక్కడ. గ్రావిటీ 9.8 గ్రామ్స్ పర్ సెంటీమీటర్. ఆ గ్రావిటీ ఉన్నంత వరకు మనిషి మీరు నిలబడుతున్నారు ప్రెషర్ ఉండి. పైకి వెళితే ప్రెషర్ లేదు. సో అందువలన మీరు కోల్పోతారు. గ్రావిటీ లేనప్పుడు మీరు తేలి ఆడుతూ ఉంటారు. భూమి మీద ఉన్నప్పుడు సార్ నేను ఒక 70 కిలోలు, మీరు ఒక 60 కిలోలు. ఇద్దరం స్పేస్‌లోకి వెళ్ళినాక మన ఇద్దరి బరువు ఎంత? 70, 70, 60 ఉంటే ఇద్దరు 0 అవుతామా? అంటే మీరు అసలు ప్లేస్‌లోకి వెళ్ళి అన్నీ తీసేసి నిజంగా వెయిట్ చూసుకోవాలంటే మీరు ఉండరు అక్కడ. ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చేశారు ఇంత ఉండని. తగ్గుతారు, అది ఉన్నాయి, ఏదో ఫిగర్లు ఉన్నాయి. అంటే ఆ వేరియేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా. ఆ వేరియేషన్ ఉంటుంది. పోతే పైకి వెళ్ళాక మనం ఈ స్పేస్ షూట్స్ అవన్నీ వేసుకుని దాన్ని మెయింటైన్ చేస్తారు అక్కడ. లేకపోతే మనిషి బతకలేడు కదా పైకి వెళితే. అవును. అదే మరి ఆ టెక్నాలజీ అంటే, స్పేస్ టెక్నాలజీ అంటే. ఇప్పుడు ప్రయోగాలు అంటే సునీత విలియమ్స్ చేస్తున్న ప్రయోగము భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు మానవాళి అంతరించిపోకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది యాస్ట్రాయిడ్ ఉపద్రవాలు ఉన్నాయి. యాస్ట్రాయిడ్స్ నుంచి కానీ, శాటిలైట్ నుంచి రేపు వార్ జరిగితే ఏమిటి, కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా పాడైపోతే అన్నీ మొత్తం ప్రపంచం బంద్ అయిపోతుంది. మీరు ఏమీ చేసుకోలేరు. ఏమంటే ఈవేళ రేపు సిగ్నల్ సిస్టమ్ కూడాను కంప్యూటర్ మోడల్ వచ్చేసింది మనకి. ఎక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోతాయి. మీకు జీవితం ఆగిపోతాయి కదా సార్. ఫోన్ గంట సేపు పని చేయకపోతేనే జనం ఇట్లా అయిపోతారుగా, ప్రపంచం ఆగుతుందా? ప్రపంచం ఆగిపోతుంది. అవన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి? ఆ థ్రెట్ ఉంది కొన్ని దేశాల నుంచి. ఎవరన్నా పిచ్చివాళ్ళు ఉంటారండి కొంతమంది. ఒక దేశ నాయకులు ఏమైతే అయింది అనేది ఇదివరకు చూశారు కదా, నాగాసాకి జపాన్లో అది వేసేశారు. అప్పుడు ఎవరో రియాక్షన్ వల్ల వాళ్ళు అలా వేసి పాఠం చెప్పవలసింది. అప్పుడంతా చిన్న సైజ్ అనుకోండి. ఇప్పుడు మీకు చెప్పేది అదే కదా, ఈ న్యూక్లియర్ వారు శాటిలైట్ నుంచి కూడా చేయొచ్చని. కొలాప్సింగ్ అయిపోయాయి, వ్యవస్థలు ఏమి ఉండవు. బ్యాంకులు, విమానాలు, రైళ్ళు, స్కూళ్ళు, ఫోన్లు, కరెంటు, అలాంటి వాటిని ఫ్యూచర్లో మనం ఎలా అరికట్టాలి అనేది కూడా ఒక రీసెర్చ్ జరుగుతోంది. దాంట్లో ఇది కూడా ఒక భాగం అవ్వచ్చు. మీరు చేసిన ప్రయత్నం కూడా వీళ్ళు సునీత గారు వీళ్ళు వెళ్ళిన మన దేశము ప్రపంచ మానవులకు మన వ్యాక్సిన్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగినాం. ఇవాళ మనం ఈ శాటిలైట్లు తీసుకుని వెళ్ళి ఇస్రో మన అంతరిక్షంలో ఒక గైడెన్స్ ఇచ్చే స్థాయికి, లేకపోతే మనం ఉన్నాం అమెరికాతో పాడడానికి. నిన్న మొన్న మా సోమనాథ్ గారు, మా ప్రజెంట్ చైర్మన్ గారు చెప్పారు, డాక్టర్ సోమనాథ్. ఆయనతో మేము కలిసి పనిచేసాం. అద్భుతమైన అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఆయన, ప్లస్ డెసిషన్ మేకింగ్. అందుకే ఆయన చెప్పారు, మేము రెడీగా ఉన్నాం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కానీ ఆస్ట్రేలియా, అమెరికా, రష్యాతో కొలాబరేట్ చేసి. మీకు చెప్పాను చూసారా, 335 మీటర్లు ఉన్న ఈ యాస్ట్రాయిడ్ హపోసిస్, అది పడిపోకుండా దాని డైరెక్షన్ ఏమైనా మార్చాలన్నా చెయ్యాలంటే మా వంతు సహాయం మీతో మేము పార్టిసిపేట్ చేయగలమని ఆయన డిక్లేర్ చేశారు. ఈరోజు మన దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది. అంటే గ్రాస్ డైరెక్షన్ మార్చి దాన్ని సముద్రంలోకి పంపించవచ్చు. అక్కర్లేని చోట ఎక్కడైనా పడేయచ్చు. ఇంకా తప్పదు అంటే దాన్ని రకరకాలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంపాక్ట్ తగ్గించవచ్చు. శాటిలైట్ నుంచి ఇంకొక వ్యవస్థని పంపించి కింద నుంచి దాని ఇప్పుడు దాని షేప్ ఈవెన్గా ఉండదు. 335 అంటే కాస్త పొడుగ్గాను, ఒక చోట ఎత్తు పల్లం ఉంటుంది కదా. ఎక్కడ తేలిపాటిగా ఉంది అనేది స్టడీ చేయొచ్చు. రాయి లాంటిది, అది కూడా రాయి లాంటిది, శకలం, మిక్స్డ్ విత్ స్టోన్ అండ్ ఆల్. విచిత్రమైన ప్రపంచం, ఏం అర్థం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.